హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ 65 క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక బాయిల్ తీసుకొని చికెన్ కడిగి పెట్టుకున్న ఒక బాయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 kg చికెన్ తీసుకున్నా నేనైతే. చికెన్ వేసుకోండి బాయిల్లో. వేసుకున్నాక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 స్పూన్ కారం వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక 2 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కార్న్ఫ్లోర్ వేసుకున్నాక 2 స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. క్రిస్పీగా అయితే చికెన్ 65 వేసుకున్నాక మంచిగా కలుపుకోండి. చిటికెలు ఫుడ్ కలర్ వేసుకోండి, రెడ్. వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. బాగా పట్టాలి చికెన్కి మంది మసాలా. కొంచెం లైట్గా వాటర్ వేసుకొని పైన ఇట్లా చల్లుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. మంచిగా పడుతుంది మసాలా ముక్కకి. కలుపుకున్నాక ఇట్లా కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్ పెరుగు వేసుకోండి ఫ్రెండ్స్. పెరుగు ఒక చిన్న సైజు నిమ్మకాయ పిండుకోవాలి. మొత్తం ఇట్లా వేసుకున్నాక కలుపుకోవాలి ఫ్రెండ్స్. చికెన్కి పట్టేటట్టు కలుపుకోండి మసాలా మొత్తం. మంచిగా కలుపుకోవాలి. నేను ఎట్లా కలుపుకుంటున్నానో అట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ వేడి అవ్వాలి ఫ్రెండ్స్. ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ వేడైనాక చికెన్ 65 ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకటొకటి వేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్.
పైన క్రిస్పీగా లోపట సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి చికెన్ 65. ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో ఇట్లా ట్రై చేసిండ్రా లేదా నాకు కామెంట్ చేయండి. బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రై అయినాయో లేవో తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రై అయినాయి, కొద్దిగా వేగాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఫ్రై అయినాయి చికెన్ 65 రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఈ కలర్ రావాలి చికెన్ 65. ఒక ప్లేట్లో తీసుకున్నాక మొత్తం ఫ్రై అయినాయి తీయాలి ఫ్రెండ్స్. మొత్తం తీసేసుకున్నాక మళ్ళీ అదే ఆయిల్లో కొన్ని మిగిలినవి వేసుకోవాలి. నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నూనెలో వేసుకొని. ఇలా చేసి పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చికెన్ 65. మంచిగా ఇది కూడా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం కలేమాకు కూడా వేసుకోండి ఆయిల్లో. కలేమాకు వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కలేమాకు ఫ్లేవర్ అంతా చికెన్ 65కి మంచిగా పడుతుంది. రెండు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఫ్రై అయినాయి, పక్క ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్. కలేమాకు కూడా తీసేసుకుందాం. ఫ్రై అయిన పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ అలాగే చాట్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు చిటికెంత చాట్ మసాలా వేసుకొని కలుపుకోండి. రెడీ అయిన చికెన్ 65. ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోతో నీ ముందుకు వస్తా.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.